true. అది నిజం కాదండి. The land from where Christian missionaries came to India and served ఏ దేశం నుండి క్రైస్తవ మిషనరీలు వచ్చి మన దగ్గర సేవ జరిగించారో needs missionaries to be sent to that land. ఆ దేశానికి ఇప్పుడు మనము మిషనరీగా వెళ్ళవలసిన అవసరత ఏర్పడింది. Schools are teaching kids of grade 3 and grade 4 that they can choose which gender they want to be. స్కూళ్ళలో మూడవ తరగతి 4వ తరగతిలో చిన్న పిల్లలకు వారు ఎలాంటి పురుషులా స్త్రీలా వారే నిర్ణయించుకున్న అధికారం వారికి ఉంది. Families are broken, కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. and that is where we need to stand together as a church. అలాంటి పరిస్థితుల్లో ఒక సంఘంగా మనం నిలబడవలసిన అవసరం ఉంది. I think I'm probably the youngest pastor here. I'm not here to preach to you guys. ఇక్కడ ఉన్న కాపర్లందరిలో నేను చిన్నవాణి అని నేను అనుకుంటున్నా. మీకు బోధించడానికి నేను రాలేదు. I just want to encourage you with 3 things that God has put in my heart. దేవుడు నా హృదయంలో పెట్టిన 3 విషయాలు మీ ముందు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. The first thing is recover. మొదటిది రికవరీ, అంటే మనల్ని మనం పుంజుకోవడం, తిరిగి పొందుకోవడం. Whenever we get onto the pulpit, మనము దేవుని యొక్క స్థలానికి అంటే పుల్పిట్ దగ్గరికి వచ్చినప్పుడు we are in a battle of the demonic realm. మనము సాతానుతో మనం పోరాడుతున్నామని మనం గమనించాలి. Every day that we come to preach the word of God, every day that we live as believers, మనము విశ్వాసులుగా దేవుని వాక్యం పరిచయం చేయడానికి we వచ్చినప్పుడు are in a battle. మనము యుద్ధంలో ఉన్నాము. Every day is a battle that we get into. ప్రతిరోజు మనం ఏదో ఒక యుద్ధం చేస్తూనే ఉన్నాం. And you are the devil's number 1 target. సంఘ కాపరులే సాతాను యొక్క ప్రధాన శత్రువులు. If everything is going good in the church, సంఘంలో అన్ని సవ్యంగా జరుగుతూ ఉంటే that means there is no the devil does not worry about that church. ఆ సంఘంలో అన్ని సవ్యంగా జరుగుతుంటే సాతాను కూడా మనల్ని పట్టించుకోవడం లేదని, Which means God is not glorified actually. అలాంటి పరిస్థితిలో దేవుడు ఆ సంఘంలో ద్వారా మహిమపరచబడతాడు. So whenever you have trials, tribulations or troubles, thank God for them. సంఘంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతుండగా మనము దేవుని స్తుతించాలి. It is very important for us to rest and recover. జీవితంలో మనకు కావాల్సిన విశ్రాంతితో పాటు మనం తిరిగి పొందుకోవాలి. We see in the Bible that David rested, మన బైబిల్లో చూస్తాం దావీదు విశ్రమించాడు, Jesus rested, యేసు ప్రభువు కూడా and విశ్రమించాడు. a lot of people rested before they faced the glory of God. దేవుని యొక్క మహిమను పొందుకోవడానికి మనతో పాటు విశ్రమించాలి. And when you rest, మనము విశ్రాంతి తీసుకున్నప్పుడు you need to seek God for what He wants you to do. మన జీవితంలో ముందు ఏం జరగవలసి ఉందో దేవుని ఎదుట మనం ఎదురు చూడాలి. Matthew 11:28. మత్తయి 11:28 అంటుంది, Come to me, all you that are weary and carrying heavy burdens, ప్రయాసపడి భారమోచున్న సమస్తమైన వారలారా, and I will give you rest. నేను మీకు